हमारा दोस्त देख रहे भाई इतना इतने बंद है अन्ना श्रीलंका वीडियो मुझे बहुत थैंक यू भैया हेलो వాట్సాప్ గాయ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే పొద్దున మరీ పొద్దునే కాదులేండి 9 అవుతుంది నాకు నియర్ బైలో ఒకటి బిగ్ బుద్ధ టెంపుల్ ఉందంట సో చూద్దామని వెళ్తున్నా అది చూసేసి వచ్చి చెక్అవుట్ చేసి బ్యాంకాక్ వెళ్తున్నాం ఎట్లా 2 వరకు బ్యాంకాక్లో కూడా చెక్ ఇన్ చేయనివాడు లగేజ్ పట్టుకుని ఏడా తిరుగుతాం 2.5 hours పడుతుంది జర్నీ కూడా పటాయా నుంచి బ్యాంకాక్ సో వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని బస్ స్టాప్కి వెళ్ళేసి ఫ్రమ్ దేర్ విల్ గో టు బ్యాంకాక్ ఈ రోజుకి ఇది ప్లాన్ బ్యాంకాక్ వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అక్కడికి వెళ్ళాక చూసుకుందాం ఈ 7-Eleven లాంటివి ఉన్నవి డిపార్ట్మెంటల్ స్టోర్స్ బాగున్నాయి వీ కెన్ టేక్ ఎవ్రీథింగ్ ఫుడ్ లిక్కర్ గ్రోసరీస్ లోపలికి ఇలా వాటర్ బాటిల్ పర్ఫ్యూమ్ తీసుకుంటాం నా పర్ఫ్యూమ్ అయిపోయింది సో టెంపుల్కి వెళ్తున్నా స్ట్రీట్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్ మనం వెళ్ళిందంతా సిటీ ఇన్సైడ్ నార్త్ సైడ్ వెళ్ళినాము ఇప్పుడు మనం వెళ్ళేది సౌత్ సైడ్ కొంచెం ఒక 1 kilometer ఉంది 1.5 kilometers ఉంది టెంపుల్కి లెట్స్ గో సూపర్ ఉన్నాయి పట్టాయా ప్రొవిన్షియల్ కోర్ట్ అరే ఒక కోర్టు కూడా ఉంది మావా కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది సూపర్ ఉన్నది బైక్ రెంటల్స్ కన్స్ట్రక్షన్స్ అయితే సూపర్ కట్టిరు అసలు అన్నీ పెద్దగానే సిగ్నల్ పడగానే కార్లన్నీ లైన్లో భలే ఆగిపోతున్నాయి బైక్ వాళ్ళు మాత్రం ఎవడ మాట అయినాడు ఎక్కడ అయినారు చూడండి కార్లని ఒక లైన్లో అయిపోయినాయి బైక్ కూడా హ్యాపీ వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళంతా ఇటలీ వాళ్ళు ఫ్రీ లెఫ్ట్ అన్నమాట బిగ్ బుద్ధ టెంపుల్ అమ్మ చాలానే పట్టింది మధ్యలో ఆగుతూ మాట్లాడుకుంటూ హోటల్ బుక్ చేస్తూ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1 hour పట్టింది 40 minutes వెళ్ళేటప్పుడు ఇంకా క్యాబ్ బుక్ చేసుకోవడమే బిగ్ బుద్ధ టెంపుల్ స్ట్రేట్గా ఉన్నాడు బుద్ధ భగవానుడు స్టాల్స్ ఎంట్రీ చూడండి ఎంట్రీ టికెట్ ఏం లేదు డైరెక్ట్ వెళ్ళిపోవడమే నైస్ అట్రాక్షన్ ద బిగ్ బుద్ధ టెంపుల్ సో నైస్ చాలా ఎత్తులో కట్టాడు వ్యూ పాయింట్ ఏదైనా ఉంది కావచ్చు గోళ మామ దూరం వచ్చిందా మరుతున్నావా ఆ వ్యూ పాయింట్ చూడండి అదిరిపోయింది అంతా నడుచుకుంటూ వచ్చా వ్యూ పాయింట్ అదిరింది
వ్యూ పాయింట్ మాత్రమే, పెద్దగా ఏం లేదు. చెమటలు మాత్రం మామూలుగా అసలు దూలు తీరిపోతుంది. కంప్లీట్ చెమటలే ఉన్నాయి. అమ్మ పొద్దున 10కి ఇంత ఎండ కొడతట్లేరా నాయన. इंदौर से है ना? हम इंदौर से. या मेड न्यू फ्रेंड्स. हेलो. बंदे लोग इन बैच में आए थे ना आप? हाँ, मैं भी आ रहा हूँ. कितने लोग हैं भैया? 5 लोग. मैं तो अकेला, ये तो 5 लोग दोस्तों के साथ आए थे. हमारे कुछ लोग देख रहे, हमारा दोस्त देख रहे भाई. इतने बंदे आए थे. मैं तो पूरा पूछा था हमने तो अपने दोस्तों को. एक भी बंदा नहीं आया. वो जन्नत नहीं जाना चाहते. Okay. Okay. Thank you. Thank you. Okay, dear. Will you come to Bangkok? Bangkok? No. Only Pattaya. Hey, సుకే. ఇంటర్లో గ్రాబ్ బుక్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నా. నడుచుకుంటూ రావడం, గ్రాబ్ మీద వెళ్ళడం. బాగుంది ఇది. టైం వచ్చేసి 11 అవుతుంది. సో హోటల్ నుంచి చెక్అవుట్ అయిపోయి లెట్స్ గో బ్యాక్ టు బ్యాంకాక్. ఇంకొక 2 days మనకు టైం ఉండదు. తర్వాత మళ్ళీ రెగ్యులర్ డ్యూటీ. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నార్త్ పట్టాయ స్టేషన్కి బస్ టర్మినల్కి వెళ్ళాలి. సో అక్కడ నుంచి బ్యాంకాక్కి బస్ ఉంటుంది. ఇక్కడ నుంచి నార్త్ పట్టాయ వచ్చేసి 8.7 kilometers చూపిస్తుంది. సో ఫస్ట్ మనం గ్రాబ్ బుక్ చేసుకొని నార్త్ పట్టాయకి వెళ్ళి ఫ్రమ్ దేర్ వి గో టు ఇకమై బస్ స్టేషన్ బ్యాంకాక్. దాని దగ్గరలోనే రూమ్ తీసుకున్నా. చూసా, ఇంకా తీసుకోలేదు, కన్ఫర్మ్ కాలేదు. లెట్స్ ట్రై. చెకింగ్ అవుట్. హోటల్ మొత్తం చాలా బాగుంది. నైస్ డే. 1600లో సూపర్ రూమ్ ఇచ్చాడు, మంచిగా ఉంది. దాని కింద రెస్టారెంట్ ఉంది, మనం అసలు టేస్ట్ చేయలేకపోయాము. నార్త్ పట్టాయ బస్ టర్మినల్కి వచ్చిన, టికెట్ తీసుకున్నా. సో 131 బాత్ పడింది. 12:30కి మన బస్. ఇవి అన్నమాట మన బస్సులు, ఏసీ బస్సులే కంప్లీట్. టికెట్ తీసుకొని కూర్చున్నా. టైం అంటే టైం తప్ప టైం ముందుకు తీసుకెళ్ళాడు, వెనకాల తీసుకెళ్ళాడు. కూర్చోమని చెప్పాడు. వెయిటింగ్. 12:30కి మన బస్సు. 12:15 అవుతుంది. ఇంకొక 15 minutes. అన్న శ్రీలంక అంట. మళ్ళీ మనకు విండో సీట్. 81 అదృష్టం. మంచి సీనరీ ఎంజాయ్ చేస్తూ మళ్ళీ వెళ్ళొచ్చు. పటాయా నుంచి బ్యాంకాక్కి 2.5 జర్నీ. నాన్న దగ్గర రూమ్ బుక్ చేసుకున్నా. ఇక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను చెప్పాడు, లోకల్ అతనే, థాయిలాండ్ అతను. నాన్న దగ్గర తీసుకుంటే నీకు ట్రాన్స్పోర్టేషన్ కానీ మిగతా దేనికైనా ఈజీ ఉంటుంది, మెట్రో ఉంటుంది. సో మెట్రో వెళ్ళొచ్చు అని చెప్పేసి సో నాన్న ఏరియాలో తీసుకున్నాను. సుక్కుమిత్ డిస్టిక్ అనుకుంటా. సో ఈ బస్సు డైరెక్ట్ దానికి ఒక 1.5 days. ఇప్పుడు మన హోటల్ జింగ్ నుంచి బస్ స్టాప్ ఎట్లానో ఇక మా బస్ స్టాప్ నుంచి నా హోటల్ కూడా అంతే దూరం ఉంది. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇందాక హోటల్లో థాయిలాండ్ ఫ్రెండ్ చెప్పేటప్పుడు రూమ్ ఎక్కడ తీసుకోవాలరా అంటే నాన్న అన్నాడు. అరే బాబు మా నాన్న ఇండియాలో ఉన్నాడు రా అంటే వాడికి అర్థం కాలేదు. మళ్ళీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. నాన్న అంటే ఇది అని చెప్పేసి. ఓ లైక్ దట్ నో నాన్న దట్ నాట్ దట్ నాన్న దిస్ నాన్న ఇస్ ఏరియా అని చెప్తున్నాడు. ఓకే. అన్ని ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ ఉన్నవి ఈ లైన్ అంతా. ఆల్మోస్ట్ ఫ్యాక్టరీస్, చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సియామ్ ఇండస్ట్రీస్ కంపెనీ లిమిటెడ్, నిస్సిన్ కార్పొరేషన్. అటు ఇటు రెండు వైపులా మొత్తం చాలా ఇండస్ట్రీస్ ఉన్నవి. ప్రతి దానికి రూఫ్ టాప్ సోలార్ ఉంది భయ్యా. ప్రతి కంపెనీ రూఫ్ టాప్ సోలార్ యూజ్ చేసుకుంటారు. ప్రతి కంపెనీకి రూఫ్ టాప్ సోలార్ ఉంది. అసలు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క రూఫ్ టాప్ సోలార్ పెట్టుకున్నారు. న్యాచురల్ ఎనర్జీని బాగా యూజ్ చేస్తారు. అవన్నీ చేపల చెరువులు. ఫిష్ ఫార్మింగ్. నేను తప్ప నుంచి ఏంటి అని చూస్తాను. అవన్నీ ఫిష్ ఫార్మింగ్. యాక్చువల్లీ ఫార్మ్స్లో ఫిష్ని పెంచి రివర్ ఫిష్ అన్నమాట. బాగుంది. మొత్తానికి బ్యాంకాక్ ఎంటర్ అయిపోయాను. పిచ్చి ట్రాఫిక్ ఉంది భయ్యా. ఇంత మధ్యాహ్నం కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. బిల్డింగ్స్ మామూలు లేవా.
గ్లాస్ మొత్తం కరెక్ట్ క్లీన్ చేయనట్టున్నాడు, బ్లర్ కనబడుతుంది. ఏదైనా రికార్డ్ చేద్దామంటే. ఎక్కమై బస్ టర్మినల్ వచ్చేసా. ఏరియా మాత్రం సూపర్ ఉంది. బస్ స్టాప్. ఇప్పుడే గ్రాబ్ బుక్ చేసుకున్నా. అది మనం వెళ్ళాల్సిన రోడ్డు. అది బస్ స్టాప్, ఇది మనం వెళ్ళాల్సిన రోడ్డు. పర్లేదు, తొందరగా వేసుకొచ్చింది. 2 hours చేంజ్ పట్టింది. ఇప్పుడే హోటల్ రూమ్లో చెక్ఇన్ చేసా. సో దిస్ ఈస్ ద రూమ్. నైస్. 1800 బాతులు పడింది అయ్యా. సేఫ్, ఎవ్రీథింగ్. అండ్ వాష్రూమ్ గుడ్. మినీ ఫ్రిడ్జ్ ఉంది. ఓకే, హెయిర్ డ్రైయర్ కూడా ఉంది బ్రో. నైస్. ఆకలిస్తుంది, మామిడి పండ్లు కొనుక్కుంటున్నా. అలాంటి పక్కనే ఉంది మామిడి పండ్లు. ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి కానీ ప్యూర్ వెజ్ లేవంట. అదే మనం ఉండే హోటల్ నుంచి బయటకు వచ్చి ఆ బిల్డింగ్స్ చూడండి. అసలు ఒక్కొక్క బిల్డింగ్ మామూలుగా లేదు. ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చూద్దామని. ఇండియన్ ఫుడ్ కాకపోయినా అట్లీస్ట్ వెజిటేరియన్ ఫుడ్ కోసం చూస్తున్నా. బట్ ఎక్కడ వెజిటేరియన్ ఫుడ్ దొరకట్లేదు. అందుకే ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. మ్యారేజ్, హోటల్ మ్యారేజ్. సూపర్ బైక్స్కి అయితే కుదరలేదు మామ. ఇంత పెద్ద సిటీలో గ్రీనరీకి వల్లిస్తున్న వాల్యూ చూడండి. ప్రతి చోట చెట్లు ఉన్నవి, ప్రతి వైపులా. ఈవెన్ అండర్ బ్రిడ్జ్ కింద కూడా, అక్కడ కూడా చెట్లు. మీకు కదా పొల్యూషన్ తగ్గుతుంది. ఎన్ని బిల్డింగ్లు కట్టినా పక్కకు చెట్లు మాత్రం కంపల్సరీ పెట్టుకున్నారు. వెరీ గుడ్. ఆ హోటల్ ఏంది మావా అంత పెద్దగా ఉన్నాయి. నేనున్నా మంచి హై ఏరియాలోనే ఉన్నా. ఏదో తెలియకుండా బుక్ చేసుకున్నా కానీ పర్లేదు. ఏటీఎంలో మనీ తీస్తే 220 బాత్ ఎక్స్ట్రా. తప్పలేదు, ఏం చేద్దాం. నేను స్ట్రీట్ నెంబర్ 4 సుఖంబిత్ అలై 4 అని ఉంది. మామూలు లేదు మామ. ఎటు చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్లు, బార్లు, స్ట్రీట్ ఫుడ్ అన్నీ ఉన్నవి. అండ్ ఇదే ఏరియాలో నానా ప్లాజా, వాల్స్ బిగ్గెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్, అది కూడా ఉంది. నాకు ఇప్పుడే తెలిసింది. అమ్మ జీవితం. థాయిలాండ్లో అన్నీ ఉన్నాయి. నడుచుకుంటూ ఏదో పార్క్ దగ్గరకు వచ్చిన. అందరు జాగింగ్లు బాగా వేస్తున్నారు. బాగా కష్టపడండి అయ్యా, బాగా కష్టపడండి. నాకు తెలిసి మన రూట్ తప్పిపోయినట్టున్నాం బ్రో. ఒక్కొక్క బిల్డింగ్ ఆర్కిటెక్చర్ మామూలుగా లేదు. ఒకటికి మించి ఒకటి ఉన్నది. ఎంత నానా ఏరియా, నానా. అసలు నేను ఇన్ని గ్రాబ్ల మీద తిరిగాను, ట్యాక్సీలో తిరిగాను, బస్సులో తిరిగాను కదా. బట్ ఎప్పుడు ఎక్కడ హారన్ యూజ్ చేయలేదు. ఇప్పుడు చూడ ఇంత పెద్ద రష్ ఉన్న స్ట్రీట్లో కూడా, అది హైవే యాక్చువల్లీ, అది హైవే, ఈ సర్వీస్ రోడ్డు. ఇంత రోడ్లో కూడా అసలు కొంచెం కూడా ఎవరు కూడా హారన్ కొట్టట్లేదు. అదే మన దగ్గర హారన్ కొట్టి చంపేస్తారు. అదేదో అవార్డు వేస్తారు అన్నట్టు, ఎంత సౌండ్ వేస్తారు అట్లా. క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఇందిరా స్క్వేర్కి వెళ్తున్నా. షాపింగ్ మాల్ చాలా పెద్దదండి ఇక్కడ ఈ ఏరియాలో. లెట్స్ సీ. ఇందిరా స్క్వేర్ మాల్కి వచ్చా. ఇందిరా ఆర్ఆర్ వేసుకుంటే అయిపోయింది కదా. ఇందిరా స్క్వేర్ మాల్ కంప్లీట్ షాపింగ్ ఏరియా. ఇందిరా స్క్వేర్ ఫ్యాక్షన్ హోటల్స్
వెళ్దాం పద, ఏముంటుంది. స్క్వేర్ లోపల ఇలా ఉంది. బట్టలు, చెప్పులు. लेट्स चेक. नहीं भैया, कहाँ से आप? यूपी. सर भैया लेदर शूज कहाँ मिलेगा यहाँ पे? उनको पता होगा, मेरे को भी पता नहीं. అరే ఇక్కడ షాపింగ్ మామూలుగా లేదు. చాలామంది ఇండియన్స్ ఉన్నారు ఇక్కడ. అసలు ఇండియన్స్ ఎవరా తెలియదు కానీ హిందీ అయితే బాగా మాట్లాడుతున్నారు. షూస్, బ్యాగ్ 280 450 రూపాయలు అంట. 500 రూపాయలు పడుతుంది ఆల్మోస్ట్. కిడ్స్ ఆడుకోవడానికి డ్రోన్స్. టాయ్స్ అయితే మామూలుగా లేవు, ఒక రేంజ్లో ఉన్నవి. అది మొత్తంలో హిందీ మాట్లాడుకోవచ్చు, హ్యాపీ. చాలా బర్మా పీపుల్ ఉన్నారు, అందరికి హిందీ వచ్చు. అండ్ వాళ్ళు కూడా చాలా ఇండియన్స్ ఉన్నారు. టీ షర్ట్ 150 రూపీస్, 150 బాత్ అంతా. బాగుంది. 150 baht. Is it cotton? Yeah, it's cotton, 100% cotton. ये हमारा कंपनी ने बनाया है, इसलिए आपको 150. अच्छा, ప్రతి ఒక్కటి ఉన్నాయి. జాకెట్ సూపర్ ఉన్నాయి బ్రో, నైస్ జాకెట్స్. రేట్లు కూడా రీజనబుల్ ఉన్నాయి, బాగా ఏం లేవు. బట్టల మీద రేట్లు నార్మలే ఉన్నాయి. డ్రోన్ 2000 అంట, 500 మీటర్స్ వరకు ఎగురుతున్నాడు. మనకి మాల్ మొత్తం హిందీ పాటలు, హిందీ మాట్లాడుతున్నారు. ఆహా, అందుకే వీళ్ళు చెప్పిరేమో. ఆడు మా థాయిలాండ్ ఫ్రెండ్ కూడా అదే చెప్పింది, మామ నువ్వు ఇందిరా స్క్వేర్కో ఇందిరా సినిమా చూడవచ్చు అని చెప్పి. నిజంగా చూపించేస్తున్నారు. ఇందిరా వాళ్ళు మొత్తం హిందీ మాట్లాడుకోవచ్చు. నాదేమో 150 పడ్డది, పిల్లలేమో 500 పడ్డాయి. మామూలుగా లేదు. కానీ కలెక్షన్ చాలా బాగుంది. అసలు కలెక్షన్ చాలా బాగుంది. మనకు తిరిగి ఒప్పుకోండి, వాళ్ళతో మాట్లాడి బార్గెన్ చేసుకుని ఒప్పుకుంటే చాలా బెటర్. అసలు మొబైల్స్, ఎవ్రీథింగ్, ఎలక్ట్రానిక్స్, స్పీకర్స్. స్ట్రీట్ మామూలు లేదు, ఇక్కడ కొనుక్కుంటే అయిపోయింది. నేను అసలు ఇందిరా స్క్వేర్లో ప్యూర్ వెజ్ హోటల్ చిన్న స్టాల్ దొరికింది. వెజ్ శాండ్విచ్ ఉందంట, ఒకటి చెప్పుకున్నా, తిందాం. హ్యాపీ బై అహ్మదాబాద్ నుంచి అంట, గుజరాత్. ప్యూర్ వెజ్, వాళ్ళు అదే తింటే మనకు అదే పెడతారు. రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. చిన్న స్టాల్, భార్య భర్తలు ఇద్దరు వర్క్ చేస్తున్నారు. సూపర్ అసలు. గుజరాత్ నుంచి కానీ చాలా మంచిది. మొత్తం చూసాయంట సౌత్ ఇండియన్ సినిమాలేనంట. సో ఇక్కడ చాలా మందికి హిందీ రావడం మెయిన్ రీజన్ ఏంటంటే చూసేది మొత్తం బాలీవుడ్ మూవీస్. బాలీవుడ్ మూవీస్ చాలా పెద్ద ఫ్యాన్స్ అంట. అందుకే ఈ ఫ్లోర్ దాదాపు ఈ కాంప్లెక్స్ మొత్తం హిందీ మాట్లాడుతున్నారు. అసలు పర్లేదు, మన హిందీ బాగా ఫేమస్ అయిపోతాం. పూరా ఇండియా కా? अच्छा ओके. मेरा मैगी, अरे यार मैं तो मैगी देखा नहीं. अच्छा, दस इंडियन मसाला चाय इंडिया से लाते हैं. टी पाउडर. ओके. मेरा अपन का एक यूट्यूब चैनल है, उनके लिए शूट कर रहा हूँ. మన వెజ్ శాండ్విచ్. అచ్చా, థ్యాంక్ యూ. అన్నీ ఫ్రెష్గా చేసి పెట్టేస్తున్నారు. టేస్ట్ చేద్దాం ఎలా ఉందా. बहुत स्वादिष्ट है भैया. अच्छा लगा? घर का खाना याद दिलाया आपने. आप नहीं खाओगे तो ऐसा बोलोगे ओ माय गॉड, घर से ही बनाओगे खाने के लिए. मैं खुद एक शेफ हूँ. శాండ్విచ్ సరిపోలేదు, అందుకే వెజ్ మ్యాగీ కూడా చెప్పిన. శాండ్విచ్ మొత్తం సూపర్ టేస్ట్ ఉంది. చూద్దాం మ్యాగీ కూడా ఎట్లా ఉందో. కార్న్
ఆహా సూపర్ వేసారబ్బా. లెట్స్ టేస్ట్. कैसा लगा सर? अच्छा लगा? थैंक यू. जो अब आप बोला ना वही है, घर का खाना है पूरा. थैंक यू, यू मेड इट सो डिलीशियस. आपको अच्छा लगा बस वही हो हमारे लिए. अब मेरा पेट भरेगा यार. आराम से आप बैठो. భయ్య మాల్ మొత్తం మడత తీసుకెళ్తాడు. తింటూ నిండి కూడా గుర్తొస్తుంది. నాకు సూపర్ వేసింది. भैया आपका नाम? प्रशांत. भैया गुजरात से अच्छी तरह खाना बनाया, वेज सैंडविच और मैगी बनाया. मैगी का तो स्वाद का कोई सवाल ही नहीं, बहुत अच्छा है. बहुत बड़े फ्री दिया मुझे, बहुत थैंक यू भैया. इट्स नाइस टू मीट यू. हुयर कम टू इंदिरा स्क्वायर, मस्ट विजिट. इसका शॉप का एग्जिट 5 इसके बाजू में होता है इसका शॉप. प्योर वेजिटेरियन, अहमदाबाद से है भाई, और हमारा सामान भी अहमदाबाद से लेके आ रहे हैं. ఫుడ్ మాత్రం చాలా అయినా మంగళవారం పూట ప్యూర్ వెజిటేరియన్ దొరికింది, అది ఇండియన్ దగ్గర దొరికింది, ఇంకా సూపర్. మ్యాగీ మాత్రం మనం ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. లుక్స్ గుడ్. ఇందిరా స్క్వేర్ చాలామంది ఉన్నారు. ఈ ప్లాజా మొత్తంలో బర్మన్స్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే హిందీ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏంటా రీజన్ అని చూస్తే బాలీవుడ్ మూవీస్ చాలా బాగా చూస్తారంట వాళ్ళు. షారుఖ్ ఖాన్కి, సల్మాన్ ఖాన్కి పెద్ద ఫ్యాన్స్ అంట. సో అందుకోసమే ఇక్కడ ఈ కాంప్లెక్స్ మొత్తం మీరు హిందీ మాట్లాడచ్చు. అండ్ చాలా మటుకు అందరు వర్మ వాళ్ళే. మన ఇండియన్స్ కూడా ఉన్నారు, జస్ట్ 10%, 90% వాళ్ళే. అండ్ చాలామంది హిందూస్ అందులో. అండ్ వెరీ గుడ్. బర్మా వాళ్ళకి వీసా అవసరం లేదండి ఇక్కడ రావడానికి, అందుకే చాలామంది ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ. रीजनेबल रेट बोल. हमारा कितना पीस लेना है? ముగ్గురు పిల్లలు తీసుకున్నా కానీ ఇంకిద్దరు పిల్లలు తీసుకున్నా రేట్లు మామూలు చెప్తలేదు. లిట్టు బాబు లిప్స్ అమ్మ మీకు ఇద్దరు తీసుకోలేదురా నాన్న, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. మిగతా వాళ్ళు ఉన్న ముగ్గురికే తీసుకున్నా కానీ మీ రేట్లు మామూలు చెప్తలేరు వాళ్ళు. వీళ్ళు 150కి వస్తే మీరు ఏకంగా 300కి ఒకటి అంట. సమ్ స్టాల్స్ మనీ ఎక్స్చేంజ్లు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నవి. బట్టలు వెరీ గుడ్. లిట్టు బాబుకి దొరుకుతుంది ఇలా చెప్పులు. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ అంటే ఇది ఒకటే, మామూలుగా రావట్లే సౌండ్. హారన్ ఎవడు కొట్టట్లేదు. అయితే మళ్ళీ ఒకసారి వద్దాం. పట్టుకపోవడానికి ఇబ్బంది ఉంది మెయిన్గా. నేను లగేజ్ చిన్న చిన్న బ్యాగులు తీసుకొచ్చిన, అందులో ఆల్రెడీ ప్లేస్ అయిపోయింది. పిల్లలకి వెళ్ళి తీసుకెళ్దామంటే వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది. గ్రిల్ ఫిష్ మేరేలా రూమ్ తీసుకున్నా బాబాయ్. బార్లు, బీర్లు, సార్లు, పోర్లు, వీళ్ళు తప్ప ఏం లేదు ఇక్కడ. నీ అమ్మ జీవితం. నేనేదో రూమ్ తక్కువ వస్తుందని తీసుకుంటే కంప్లీట్ బార్ల మధ్యలో వచ్చి కూర్చున్నా. హలో అక్క బాగా ఎక్సైటెడ్ ఉంది. Where are you from? Vietnam boy. Vietnam. Yes. What are you doing here? Working? Nail. Oh, okay. Bye bye. అక్క అందులో పనిచేస్తానంట, వెళ్ళిపోతుంది. ఒక్కసారి ఆ మెయిన్ రోడ్ నుంచి ఇట్లా పక్క గల్లీలోకి వచ్చేసరికి ఎంత నిశ్శబ్దమో. కొంచెం మెయిన్ రోడ్ కూడా కాదు, అది మెయిన్ గల్లీ అనుకో. మెయిన్ గల్లీ నుంచి ఇది చిన్న గల్లీ. ఆ మెయిన్ గల్లీలోకి రాగానే అసలు ఆ సౌండ్, ఆ లొకేషన్, అట్మాస్ఫియర్ కంప్లీట్ వేరే ఉంది. మనం ఉండేది ఇట్లా పీస్ఫుల్ ఏరియాలో. రైడర్లు అయితే మామూలు నడపట్లేదు బండ్లు అసలు. ఆ గున్నవే యాక్టివ్ వాళ్ళు అసలు. బండ్లు వేసుకొని ఏం ఫాస్ట్ వెళ్తున్నారంటే మళ్ళీ అసలు వాళ్ళు ట్రాఫిక్ ఏది వాళ్ళని ఆపలేదు. 2 కార్ల మధ్యలో సందు ఉందనుకో, జస్ట్ ఆ సందులో నుంచి మామూలుగా వెళ్ళిపోతున్నాడు. అమ్మ గ్లైడింగ్ త్రూ ట్రాఫిక్ మామూలుగా లేదు ఒక్కొక్కటిది డ్రైవింగ్ స్కిల్స్. మళ్ళీ ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. ఎవరైనా గ్రాబ్ అయినా బోల్ట్ అయినా రైడర్స్ మనం బైక్ బుక్ చేసుకుంటే విత్ ఇన్ మినిట్స్లో మనం డ్రాప్ చేసేస్తున్నారు.
మళ్ళీ షార్ట్ కట్స్ కానీ రెగ్యులర్ వాళ్ళ పని అదే కాబట్టి షార్ట్ కట్స్ మంచిగా తీసుకెళ్తున్నారు. నా ఎదురుగా కనిపించేది నానా బీటీఎస్ స్టేషన్, జస్ట్ లైక్ మన మెట్రో అన్నమాట. ఇక్కడ నుంచి మనం త్రూఅవుట్ బ్యాంకాక్ ఎక్కడికైనా వెళ్ళడానికి మెట్రోలు ఉంటాయంట. నానా బీటీఎస్ అర్థం కాసేపు ఇక్కడ ఏముందో చూద్దాం. 30 అవుతుంది, తిరిగి అలసిపోయినా. పిల్లలకు ఇంద్ర స్క్వేర్ పోయి వచ్చాను. ఇంద్ర స్క్వేర్ పోయి వచ్చిన తర్వాత కాస్త దాహం వేసినట్టు అనిపించింది, అని చూద్దామని కిందికి వచ్చిన, తాగేసాం, వెళ్ళిపోతున్నాం. ఈరోజుకి ఇంతే, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.